రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి చాలామంది వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. నియోజకవర్గం వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పేదలకు సంబంధించి సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగ వసతి కల్పించడం, ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాల వల్ల ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, ఎంతోమంది 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పి యువత ఎంతో కలలు కంటే ఆ కళలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కనీసం 10 సంవత్సరాల్లో ఉద్యోగ నియామకాలు జరగలేవు. యువత అంతా కూడా అండర్స్టూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యోగాల కల్పన కానీ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యోగాల కల్పన ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాలతోటి ఇలా కాంగ్రెస్ పార్టీకి అట్రాక్ట్ అయ్యి జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా తిప్పాయపల్లికి చెందినటువంటి ఉప సర్పంచ్, అదేవిధంగా మాజీ సర్పంచ్, నల్లగొండకు చెందినటువంటి మాజీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా నేను సాధారణంగా స్వాగతం పలుకుతున్నా. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వాళ్ళ కృషి ఖచ్చితంగా మేము తీసుకుంటాం భవిష్యత్తు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, మేడిపల్లి సత్యమణ నాయకత్వం వర్ధిల్లాలి, మేడిపల్లి సత్యమణ నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.